గ్రౌండ్ పరంగా 100 మార్కులు ఉంటాయి. 100 మార్కులు మీ చేతున్నాయి. ఓకేనా? 100 మార్కులు మీ చేసినట్లంటే ఓన్లీ 1600 మీటర్స్కి 60 మార్కులు. చిన్అప్స్ లేదు సార్, చిన్అప్స్ ఫుల్ అప్స్కి 40 మార్కులు. అవి 10 కొట్టినావు అనుకో 40 వస్తాయి. ఇంట్లో ఏ గ్రేడ్ కొట్టినావు అనుకో 60 మార్కులు వస్తాయి. నువ్వు ఏ బోర్డులో కొడితే 60 మార్కులు వస్తాయి. బి బోర్డులో కొడితే 48 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఫుల్ అప్స్ 6 కొడితే క్వాలిఫైడ్. మన క్వాలిఫై అవసరం లేదు, మెరిట్ కావాలి. మెరిట్ తీస్తాడు. మెరిట్ అంటే ఫుల్ అప్స్ 10 కొడితే 40 మార్క్స్ వస్తాయి. ఓకేనా? 10 ఫుల్ అప్స్ కొడితే 40 మార్కులు వస్తాయి. ఆ 40 ఈ 60 వచ్చినాయి అనుకో గ్రౌండ్లో 100 మార్కులు, ఎగ్జామ్ 50 వస్తుంది. ఓకేనా? 40 వచ్చింది. అప్పుడు ఎట్లా మెరిట్ తీస్తా అంటే ఈ గ్రౌండ్వి ఆ ఎగ్జామ్వి కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ ఆర్మైనా ఉంటాడు. 4th రౌండ్, ఫస్ట్ రౌండ్ కంప్లీట్, సెకండ్ రౌండ్ కంప్లీట్, థర్డ్ రౌండ్ కంప్లీట్, 4th రౌండ్, లాస్ట్ రౌండ్ అప్పుడు టైం ఉంటుంది. ఏ అంటాడు. ఏ అన్నప్పుడు ఏలో పడితే 60 మార్కులు. బి అంటాడు. బిలో పడితే 48 మార్క్స్. అంటే 12 మార్కులు మనకు మైనస్ అయినట్టే కదా. 12 మార్కులు మైనస్ అన్నప్పుడు మనం ఎగ్జామ్ కరెక్ట్ రాసినామో తెలియదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. ఎగ్జామ్ పరంగా ఎక్కడికి వస్తుందో మనకు అర్థం కాదు. ఏ క్వశ్చన్ వస్తుందో ఏ ఆన్సర్ ఉంటుందో మనకు అర్థం కాదు. గ్రౌండ్ పరంగా మాత్రం 100 మార్కులు మన చేతులు ఉంటాయి. ఇచ్చే తెలుసు మనకు. గ్రౌండ్ ఏ బోర్డులో కొడితే రన్నింగ్ ఏ బోర్డులో కొడితే 60 మార్కులు మీకు తెలుసు. బి బోర్డులో కొడితే 48 అని తెలుసు. మరి ఏ ట్రై చేయాలి కదా. ఫుల్ అప్స్ 10 కొడితే 40 మార్కులు అని తెలుసు. ఫుల్ అప్స్ కొడితే 40 మార్కులు అని తెలుసు. మరి 40 కొట్టాలి కదా. 10 కొడితే 40 వస్తాయి. 40 మార్కులు రావాలి. కానీ మిస్ కావద్దు. ఇంకోటి మీరు 9 కొట్టిన అనుకో ఆడ 6-7 మార్కులు పడుతుంది. లాస్ట్ ఫుల్ అప్స్ 8 ఫిల్ అప్స్, 9 ఫిల్ అప్స్, 10 ఫిల్ అప్స్, 1 5 6 7 అట్లా ఇస్తాను. ఓకేనా? మీరు చెప్తున్న 80% గ్రౌండ్ పరంగా మాత్రము నర్వస్ కాకండి. మీరు ఫస్ట్ క్లాస్లో వచ్చినప్పుడు హార్ట్ బీట్ అనేది స్పీడ్ కొట్టుకుంటుంది. ఎందుకు? టెన్షన్ పడడం వల్ల మళ్ళీ టైం వస్తుంది. ఓకేనా? టెన్షన్ పడుతుంది. ఈడ ప్రాక్టీస్ చేసిన కదా సేమ్ ఆడంది అనుకోవాలి. ముందర టార్గెట్ చేయాలి. ఓకేనా? వీలైనంత వరకు ఏ బోర్డు కూడా ట్రై చేయండి. వాళ్ళు చెప్తుంటారు ఏ అన్నప్పుడు ఏ అనే ఒక 4-5 టైమ్స్ అంటారు. కథ బి అనే కథ చూడండి. ఇక్కడ సెకండ్ విలువ అనేది మీకు ఇప్పుడు తెలియదు. సెకండ్ విలువ అనేది ఎప్పుడు తెలుసా అంటే బై మిస్టేక్గా రన్నింగ్ మీద ఉందా బోర్డు ఇట్లా లెగ్ పోయినప్పుడు ఇలాక బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు ఉంటాయి. అర్థమైనా? అందుకే చెప్తున్నా స్ప్రింట్ అన్నప్పుడే ఫింగర్ పైన కొట్టండి. హ్యాండ్స్ బాగా కొట్టండి, ఫింగర్ పెట్టండి, లెగ్ లాగండి. ఎప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేసినాక బ్యాక్ సైడ్ రన్నింగ్ ఒకసారి ఏమో అయిన తర్వాత బ్యాక్ సైడ్ చూసినాం అనుకో ఇట్లా టర్న్ అవుతామా ఇక్కడ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అప్పుడు పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది, ఉడకనికి రాదు. మన టార్గెట్ ఏంటి? 600 మీటర్స్ కూర్చున్నామా? చల్ రైట్ 1 1 2 2 3 3. ఓకే? 4th రౌండ్, లాస్ట్ రౌండ్ నేను పడి స్పిట్ మొత్తం ఉండాలి. మన లోపల బాడీ మొత్తం 0 కావాలి. మనకు 0 ఎప్పుడైతే ఇక్కడ సైడ్ బాగా నొప్పి వస్తుంది. ఇక్కడ సైడ్ నొప్పి వచ్చినప్పుడు తర్వాత నీకు 600 అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు రెస్ట్ దొరుకుతుంది. చిన్న చూడడానికి ఫుల్ అప్స్ చూడడానికి రెస్ట్ దొరుకుతుంది. ఓకేనా? మీరు అయిపోయిన ఎంబడి పెడతాను లేకుండా తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది ఇక్కడ చిన్నగా. ఓకేనా? లాంగ్ జంప్ ఉంటుంది చిన్నగా, అది ఈజీగా తీసుకోవచ్చు. సరేనా? ఓకేనా? మీకు మార్క్స్ అనేవి ఏ అంటే రన్నింగ్ ఒకటి, ఫుల్ అప్స్ ఒకటి. ఇవి రెండిట్లా 100 మార్కులు తెచ్చుకోండి. ఎగ్జామ్లో ఒక 50 వచ్చినా అనుకో 2 కలిపితే 150 మార్కులు. ఓకేనా? అర్థమైందా? ఇస్తాను. ఇంకెనీ డౌట్స్?